శ్రీకాకుళం జిల్లాలో 2024 ఎన్నికలు కూటమికి వైసీపీకి కూడా ప్రతిష్టాత్మకంగా మారాయి. తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటలా ఉన్న సిక్కోలులో ఈసారి ఏ పార్టీ జెండా ఎగరబోతుందో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన జిల్లాల్లో శ్రీకాకుళం ఒకటి. ఉత్తరాంధ్ర ఈ జిల్లాతోనే మొదలవుతుంది. అనేక సమస్యలు కూడా ఇక్కడే ఎక్కువ. ఊర్లకు ఊర్లు వలసపోయిన చరిత్ర కూడా ఇక్కడే ఉంది. నిత్యం కరువు, ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా ఉండే జిల్లా కూడా శ్రీకాకుళమే. గతంలో ఇక్కడ వచ్చిన భారీ తుఫాన్ కారణంగా శ్రీకాకుళం జిల్లా సర్వం కోల్పోయింది. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టడంతో తిరిగి శ్రీకాకుళం జిల్లా తన పూర్ణ స్వరూపాన్ని అందుకోగలిగింది. తుఫాన్ బాధితులను ఆదుకోవడం ద్వారా తెలుగుదేశం పార్టీ ప్రజల్లో మంచి పేరు సంపాదించుకుంది. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుఫాను సమయంలో విపరీతంగా స్పందించి ప్రజలకు చేరువైన లక్ష్మీదేవిని పక్కన పెట్టి ఈసారి సీటును గొండు శంకర్కు కేటాయించడంతో శ్రీకాకుళం జిల్లాలో కేడర్లో అసంతృప్తి నెలకొంది. మరోవైపు వైసీపీ కూడా ఆ జిల్లాలో పుంజుకున్నట్టు కనిపిస్తోంది. అధికార పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్రను ఈ జిల్లాలో ముగించారు. ఆ సమయంలో జిల్లా ప్రజలు జగన్కు బ్రహ్మరథం పట్టారు. దీంతో తమకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైసీపీ భావిస్తోంది. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవికి మంచి ఫాలోయింగ్తో పాటు ప్రజలకు మేలు చేసిన ఘనత కూడా ఉంది. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ ఆమెకు సీటు కేటాయించకుండా శంకర్కు సీటు కేటాయించారు. దీంతో ఈ ప్రాంతంలో అసంతృప్తి భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే లక్ష్మీదేవి ప్రస్తుత అభ్యర్థి శంకర్కు సహకరించకపోతే అక్కడ టీడీపీ గట్టెక్కడం కష్టమని చెబుతున్నారు. ఇక అంతో ఇంతో పుంజుకున్న వైసీపీ ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీకాకుళం జిల్లాను తమ ఖాతాలో వేసుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది. మరి శంకర్ ఒక అడుగు కిందికి దిగి లక్ష్మీదేవితో మాట్లాడుకుంటే పరిస్థితి అంతో ఇంతో చక్కబడే అవకాశాలున్నాయి. లేని పక్షంలో శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఖాతాలోకి వెళ్లిపోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. మరి ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఎటువంటి చర్యలు తీసుకోనున్నారో వేచి చూడాల్సిందే.